ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆఫీస్పేట్ డివిజన్లో హెచ్ఐజీలో ఉన్నటువంటి నందనం పార్క్ అనేది ఈరోజు జన సైనికులు షేర్లింగంపల్లిలో జన సైనికులు డివిజన్ ప్రెసిడెంట్లతో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఒకసారి దీంట్లోకి విజిట్ చేయడానికి లోపలికి వస్తే ఎట్లా ఉందంటే నడవడానికి వీలైనంత వీధిగా ఉంది, కాలు పెట్టడానికి కూడా వీలైనంత ఇదిగా ఉంది. ఇది పార్కా లేకపోతే ఇంకేదైనా వర్డ్స్ కూడా రావట్లేదో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మొత్తం చెత్త చెదారము అన్నిటితో ఊడిపోయి ఉన్నాయి. అంతేకాకుండా మేజర్గా ఏంటి అంటే ఇది ఇక్కడ కాలనీ వాసులకు ఉపయోగించుకోవట్లేరు. ఇక ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల యూటిలైజ్ చేసుకోవట్లే. నిజంగానే కాలనీ వాసులకు ఇది యూటిలైజ్ లేదు అంటే గత 2 సంవత్సరాల క్రితం మదినగూడలో అంగన్వాడీ కేంద్రం లేదని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సో ఇలాంటి పార్కుని అంగన్వాడీ కేంద్రానికో లేకపోతే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు యూటిలైజ్ చేసుకోవడానికో యూజ్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గా నేను చూశాను, లింగంపల్లి ఆ ఏరియాలో 10/10లో అంగన్వాడీలో 30-40 మందితోని అంగన్వాడీ స్కూల్స్ రన్ చేస్తున్నారు. అలా ఇబ్బంది పడుకుంటూ 10/10లో 30-40 మందిని విద్యార్థులను కూర్చోబెట్టే బదులు ఇలాంటి పబ్లిక్ పార్క్ కాదు, గ్రేటర్ హైదరాబాదు నడిబొడ్డున హైటెక్ సిటీ అంటారు. హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ సింబల్ చూపిస్తారు. అదే హైటెక్ సిటీ సింబల్కి ఉన్న నియోజకవర్గంలోనే పార్కులని ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాలలో మిగతా ప్లేస్లలో పార్కులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. నేను రిక్వెస్ట్ చేసేది అంటే స్థానిక కార్పొరేటర్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, అదే డిప్యూటీ కమిషనర్ గారికి అందరికి కూడా మేము అధికారులకు అందరికీ కూడా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ పార్క్ని ఫంక్షన్లోకి తీసుకురండి, ఉపయోగంలో తీసుకురండి. ఇక్కడ కాలనీ వాసులకు ఉపయోగం లేకపోతే దీన్ని ఆల్టర్నేట్గా ఇంకెవరికి యూజ్ అయ్యిద్ది? అది గవర్నమెంట్ ప్రాపర్టీ, మన ప్రాపర్టీ అయితే మనం ఇలా అయితే ఊకుంటామా? గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా మా ప్రాపర్టీ కూడా ఇలా అయితే మీరు ఎందుకు ఊకుంటున్నారు? సో కాబట్టి మన ప్రాపర్టీ అయితే ఒకలాగా, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే ఒకలాగా ఉండడం కరెక్ట్ కాదని నా యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఫంక్షన్లో తీసుకురావాలని జనసేన పార్టీ షేర్లింగంపల్లి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మన షేర్లింగంపల్లి జై జనసేన, జై తెలంగాణ.